నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి మండిపాటు. తెలంగాణ ప్రజలను అవమానించిందంటూ ఘాటు విమర్శలు. కేంద్రం వైఖరిని అన్ని వేదికల్లో నిలదీస్తామన్న సీఎం. విదేశీ పెట్టుబడులను గుజరాత్కు తరలించే కుట్రతోనే తన పర్యటన అడ్డుకున్నట్లు ఆక్షేపణ. రైతులు, యువత ఫుడ్ ప్రాసెసింగ్ వైపు మళ్లాలన్న చంద్రబాబు. ఏలూరులో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ విత్తనం ఆవిష్కరణ. దేశంలో నదుల అనుసంధానం ఆవశ్యకమన్న సీఎం. మద్దతు తెలిపిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. త్వరలోనే సాకారమవుతుందని విశ్వాసం. 22A బాధితులందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి. రిజిస్ట్రేషన్లో ఆగిన భూములకు 24 గంటల్లోనే క్లియరెన్స్ ఇచ్చామని వెల్లడి. మద్యం కుంభకోణంలో కారుమూరికి 14 రోజుల రిమాండ్. టెండర్ నిబంధనలు కొన్ని సంస్థలకు అనుకూలంగా మార్చారని ఈడీ నివేదన. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్కు రిమాండ్. కాకినాడ జైలుకు తరలింపు. కస్టడీ కోసం రేపు పోలీసుల పిటిషన్. దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు. నాసిక్ నుంచి ప్రత్యేక రైళ్లలో 16 నగరాలకు 88,000 టన్నులు పంపాలని నిర్ణయం. వికసిత భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్రం వివక్షపూరిత వైఖరిని పార్లమెంటు సహా అన్ని వేదికల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం, ప్రధాని మోదీ పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆయన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్కు మళ్లించుకునే కుట్రలో భాగంగానే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుని మీడియా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై మండిపడ్డారు. తన విదేశీ పర్యటనపై అన్ని వివరాలు తగిన సమయంలో అందజేసినప్పటికీ యూకే పర్యటనకు అనుమతిచ్చి కావాలనే అమెరికా పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. ఒప్పందాల విషయంలో అమెరికా నుంచి ఆహ్వానం ఉందని, ఆయా సంస్థలతో ఎంఓయూల కోసమే వెళ్లాలనుకున్నట్లు వివరించారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసమే అమెరికాలో పర్యటించనున్నట్టు చెప్పినప్పటికీ కేంద్రం రాజకీయ కారణాలతో తిరస్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ యూనివర్సిటీలు మన వద్దకు వస్తే మన విద్యార్థులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. వాళ్ళు చెప్పిన లెటర్ లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్ర చేస్తోందన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలు వారికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. కేంద్రం తన లక్ష్యాన్ని అడ్డుకోలేదన్న సీఎం పెట్టుబడుల సాధన కోసమే అధికారుల బృందాన్ని అమెరికా పంపినట్లు వివరించారు. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు గుజరాత్ ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టు బానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో లేవనెత్తుతారు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో పదే పదే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈ రోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్ కు పెట్టుబడులు పోవేమో అనే కుట్రతోని ఈ రోజు నా పర్యటనను అడ్డుకున్నారు. లండన్ పర్యటనలో జరిగిన ఎంఓయూలను వివరించిన సీఎం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఎన్నో సంస్థలు ఆసక్తి చూపాయని చెప్పారు. డిసెంబర్లో పెట్టుబడుల సదస్సు నిర్వహించి హైదరాబాద్లో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తామన్నారు.
ఇంగ్లాండ్ లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు అంగీకరించింది. టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. అమెరికా పర్యటనలో తాను న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవనున్నట్లు జరిగిన ప్రచారంపై స్పందించిన రేవంత్, ఆయనేమీ అసాంఘిక శక్తి కాదు కదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లి ఆయన మిత్రుడితో కలిసి బిర్యానీ తిని రాలేదా అని నిలదీశారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలిపారు. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన సీఎం పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావని స్పష్టం చేశారు. భూసేకరణ, R&R, ఫారెస్ట్ క్లియరెన్స్లకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వివరించారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న రేవంత్ రెడ్డి, కొండా సురేఖ అంశంపై ఎవరూ మాట్లాడొద్దన్నారు. ఆ అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తొలి నాన్ GMO పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. యువత ఫుడ్ ప్రాసెసింగ్ వైపు వస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో కీలక నదుల అనుసంధానం ద్వారా భారత్ అన్స్టాపబుల్గా మారుతుందని తెలిపారు. ఇందుకు ఉపరాష్ట్రపతి కూడా మద్దతు ప్రకటించారు. దేశంలో తొలి నాన్ GMO పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనుపాడు వద్ద గోర్మే పాప్కార్నిక సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గోర్మే పాప్కార్నిక దేశవ్యాప్తంగా 40,000 ఎకరాల్లో పాప్కార్న్ మైజ్ సాగుతో వేలాది మంది రైతుల భాగస్వామ్యం కలిగి ఉందని సీఎం వివరించారు. అన్ని దేశాలకు ఇక్కడి పాప్కార్న్ ఎగుమతి కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు, పంటలకు విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళితేనే రైతు రాజవుతాడని స్పష్టం చేశారు. స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల్ని ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా చూడాలనేది మా విధానం. ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి. యువతకు పిలిపిస్తున్నాను. ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో నదుల అనుసంధానం ఆవశ్యకతని చంద్రబాబు మరోసారి వివరించారు. 5 నదుల్ని కలిపే పరిస్థితుంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. గోదావరి, కావేరి పూర్తి చేసి ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు. దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అధిక నాణ్యత గల పాప్కార్న్ కోసం దిగుమతి చేసుకునే హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడే విధానానికి త్వరలోనే భారత్ ముగింపు పలకబోతోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. గోర్మే పాప్కార్నిక సంస్థ రూపొందించిన నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణతో అమెరికాకు ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందన్నారు. For years,
our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, that dependency begins to an end. This is a great effort of all of you, including Gourmet Popcornica, that we are not going to import from America. That is going to end soon, but we are going to export from India to America the popcorn. That is a great freedom for our farmers to plan their cultivation. నదుల అనుసంధానంపై చంద్రబాబు ప్రతిపాదనకు మద్దతు తెలిపిన రాధాకృష్ణన్ ఇది త్వరలోనే సాకారమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. యువతరం ప్రతిభే కొలమానంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టులను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనంగా అభివర్ణించారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673, డిఎస్సి ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ క్యాలెండర్కు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. కష్టపడి చదివి తమ ప్రతిభను నిరూపించుకునే వారికి ఈ నియామకాలు మంచి అవకాశంగా నిలుస్తాయని పవన్ తెలిపారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ ఈడీ కోర్టు 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఈడీ అధికారులు కారుమూరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. తొలుత కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్పై కోర్టులో 2 గంటలకు పైగా వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మద్యం రవాణా టెండర్ నిబంధనలు కొన్ని సంస్థలకు అనుకూలంగా నాగేశ్వరరావు మార్చారని ఈడీ వెల్లడించింది. ఫలితంగా ఏపీ ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల నష్టం జరిగినట్లు పేర్కొంది. సుదర్శన కన్స్ట్రక్షన్స్ ద్వారా ఇన్ఫ్లేటెడ్ ఇన్వాయిస్లు సృష్టించి నిధులను మళ్లించినట్లు ఈడీ ఆరోపించింది. మద్యం రవాణా ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు, స్థిరాస్తుల కొనుగోలు అడ్వాన్సులు, రాజకీయ నిధులు, వ్యక్తిగత ఖర్చులకు వినియోగించినట్లు ఈడీ తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, వాసుదేవరెడ్డి, రాజకేశరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. మద్యం రవాణాకు కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందం కాపీ కూడా ఈడీ సోదాల్లో లభించింది. ఇప్పటికే నాగేశ్వరరావుకు సంబంధించిన 37,79 రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాదిక్ ఖాన్కు స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పు మేరకు సాదిక్ ఖాన్ను కాకినాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు వారం పాటు కస్టడీకి ఇవ్వాలని రేపు పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ ఉదయం నుంచి సాదిక్ను ఏఎస్పీ 6 సిఐల బృందం విచారించింది. విచారణ అనంతరం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో లభించిన సూసైడ్ నోట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు ఘటన జరిగాక సాదిక్ ఖాన్ ఫోన్లు వాడలేదన్న కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ కేసు నుంచి తప్పించుకునేందుకు సాదిక్ ఖాన్ చాలా ఎత్తులు వేశాడని పేర్కొన్నారు. సాదిక్ వేధింపుల వల్లే చనిపోతున్నట్లు ఏఈ నూకరాజు ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖల్లో ఉందని బిందు మాధవ్ తెలిపారు. ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసి ఉండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టాము. ఇట్ వాజ్ ఎ వెరీ గ్రూయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్. ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కన్వర్ట్ అవ్వమని అడిగారు, ఇదొకటి ఉంది. అట్లనే భర్తని చంపారు, అదొకటి ఉంది. ఇది కాకుండా ఇంకా బెదిరింపులు ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేశాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి జలాశయాల్లోని నీటి విడుదలపై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటికి మాత్రమే పరిమితం కావాలని నిర్ణయించారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లోని నీటి వినియోగంపై చర్చించారు. గత ఒప్పందం ప్రకారం 66-34 నిష్పత్తిలో నీరివ్వాలని ఏపీ కోరింది.
తాగునీటి అవసరాల నేపథ్యంలో వాటాలతో సంబంధం లేకుండా చెరిసగం నీరివ్వాలని తెలంగాణ ప్రతిపాదించింది. తాగునీటి కోసం అక్టోబర్ నెలాఖరు వరకు తమకు 47 టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ కోరగా 2027 ఆగస్టు వరకు తమకు 50 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరింది. ఈ అంశంపై సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. రెండు రాష్ట్రాలు భిన్నమైన వాదనలు వినిపించిన నేపథ్యంలో వచ్చే నెల 4న మరోసారి సమావేశమై తాగునీటి అవసరాలపై చర్చించాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రిజర్వాయర్లో ఉన్న వాటర్ని ఎటువంటి పరిస్థితుల్లో తాగునీటికి మాత్రమే వాడటానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటిని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అన్న దాని మీద ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. పోతిరెడ్డిపాడు యొక్క యూటిలైజేషన్ దాని మీద కూడా వాళ్ళకి చెప్పాము, ఇట్లా వాటర్ ఎక్కువ తీసుకున్నారని చెప్పి. వాళ్ళు ఏమని మనకి ప్రామిస్ చేశారంటే మేము ఒక 10 టీఎంసీ మాత్రమే ప్రజెంట్గా అయితే వాడుకుంటానికి వాళ్ళు ప్లాన్ చెప్పారు. వాళ్ళు మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం. అదే 1 year పర్పస్ తెలంగాణ వాళ్ళు చేశారు. నేమేంటే 31 అక్టోబర్ వరకు అంటే ఎట్ ఏ టైం చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్స్ సమ్మర్లో ఒకలా ఉంటాయి. సో అక్టోబర్ వరకు డిసైడ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకొక సిట్టింగ్లో మరో 3-4 months అంచెలంచెలుగా చేద్దామన్నది మన ఉద్దేశము. వాటర్ రేషియో అనేది మనకి మొదట్లో ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో 66-34 అది మనం త్రిసభ్య కమిటీ డిస్కస్ చేసి మాట్లాడాల్సిన అంశం కాదు. అది తెలంగాణలో 22A జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రతి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నామన్న ఆయన 22A పరిధిలో రిలాక్సేషన్ వచ్చిన వాటిని క్లియర్ చేస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్లు ఆగిన వాటిలో చాలా భూముల సమస్యలను 24 గంటలు క్లియర్ చేశామని మంత్రి తెలిపారు. ఎక్కడైనా 1-2 ఆగిపోతే ఆందోళన చెందాల్సిన పని లేదన్న పొంగులేటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 22Aకి సంబంధించి ప్రభుత్వ ఆస్తుల సమస్యలే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కొందరు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్లు చేయాలని లేఖలు రాస్తున్నారని వెల్లడించిన మంత్రి నిందితులను గుర్తించి కేసు నమోదు చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వే ద్వారా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్న పొంగులేటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆ పని చేయలేదని ఆక్షేపించారు. 22A విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. 22A పరిధిలోకి రిలాక్సేషన్ గతంలో వచ్చి ఉన్న వాటిని రిలాక్సేషన్ చేసిన వాటిని క్లియర్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ఈ స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అవి దేవాదాయ భూముల కింద భూదాను భూముల కింద ఉన్న కారణంగా వాటికి సంబంధించిన వాటిని చేయలేము అని రిజెక్ట్ చేయటం జరిగింది. 22Aకి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగిని ఇతరత్ర ఉన్న వాటిని కూడా జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 hours హైయెస్ట్ పోతే 36 hours. ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో ఫైనలైజ్ చేశాం. ఎక్కడైనా 1 ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా పానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. బకాయిలు ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యాలను బెదిరిస్తోందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ముడుపుల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి లేదని ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ పేపర్ లీక్ అయి అనేక మంది విద్యార్థులు చనిపోయినప్పుడు బీజేపీ నేతల పోరాటం ఏమైందని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన జాబ్ నోటిఫికేషన్లు నిల్, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లను మాత్రం ఆగమేఘాల మీద విడుదల చేస్తోందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని వారికి మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకని హరీష్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో జరిగిన భవన ప్రమాదం తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
అనధికారికంగా నిర్మించిన అక్రమ భవన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఆ మేరకు నిర్మాణ దశలో ఉన్న 28 భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన 9 భవనాలను కూల్చివేసిన అధికారులు అనధికారికంగా నిర్మించిన ఒక భవనాన్ని జప్తు చేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన స్పష్టం చేశారు. రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి వయో సంబంధిత సమస్యలపై చికిత్స తీసుకుంటున్న మల్లారెడ్డి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రేపు ఉదయం ఎంబీ భవన్కు తరలించనున్నారు. అక్కడ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనకు ఉంచుతారు. తర్వాత అంతిమయాత్ర నిర్వహించి గాంధీ ఆసుపత్రికి పరిశోధనల కోసం అందించనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కొన్ని దశాబ్దాల నుంచి అనేక రైతు సమస్యలపై పోరాడారు. మల్లారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం మల్లారెడ్డి ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తు చేసుకున్నారు. హిందూపురంతో తమకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని మార్గదర్శి ఎండీ సిహెచ్ శైలజా కిరణ్ చెప్పారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ 132వ శాఖను హిందూపురంలో ఆమె ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ధర్మవరం పట్టుచీరలు, లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందాయని వివరించారు. స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు మార్గదర్శి బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శైలజా కిరణ్ చెప్పారు. చాలామంది ట్రేడర్స్ ఇక్కడ మంచి ఫ్లరిషింగ్ బిజినెస్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వము హిందూపూర్ని ఎలక్ట్రానిక్ సిటీ చేయాలనే సంకల్పంతో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మార్గదర్శి కూడా అలానే మధ్యతరగతి కుటుంబాలతో 64 ఏళ్ళుగా అనుబంధం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడు ట్రూ ఫ్రెండ్ లాగా అన్ని విషయాల్లోనూ వెదర్ పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్ ఓరియంటెడ్గా, కెరియర్ ఓరియంటెడ్గా అన్ని రకాలుగా కూడా మార్గదర్శి తోడుంటుంది. ప్రతి కుటుంబంలో కూడా మార్గదర్శిలో సేవ్ చేసుకుంటూ మార్గదర్శి ద్వారా అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నాను. కొన్ని రోజులుగా మంట పుట్టిస్తున్న ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి దేశంలోని ప్రధాన మార్కెట్లకు ఉల్లిని తరలించేందుకు కాందా ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక రైళ్లను రంగంలోకి దించనుంది. గతేడాది ఆగస్టులో కిలో 27 రూపాయలుగా ఉన్న ఉల్లి ధర ఇప్పుడు 59% పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 60 రూపాయలకు చేరింది. పండుగల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న దృష్ట్యా కేంద్రం అలర్ట్ అయింది. తొలి దశలో చెన్నై, మదురై, ఢిల్లీ, ఎర్నాకుళం, గౌహటి నగరాలకు కాందా ఎక్స్ప్రెస్ల ద్వారా ఉల్లిని తరలించనుంది. మార్కెట్ అవసరాల మేరకు మరిన్ని నగరాలకు కాందా ఎక్స్ప్రెస్లను పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. ఎన్సీసీఎఫ్, నాఫెడ్ల ద్వారా కిలో ఉల్లిని సబ్సిడీపై 35 రూపాయలకే విక్రయించనున్నారు. ప్రస్తుతం 1,21,000 టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ ఉందని, అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. గతేడాది 5 నగరాలకు 14 రైళ్ల ద్వారా 12,000 టన్నుల ఉల్లిని పంపిన కేంద్రం ఈ ఏడాది 16 ప్రధాన నగరాలకు 86 రైళ్ల ద్వారా దాదాపు 88,000 టన్నులు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంక్ యూనియన్ ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. ఆ రోజు సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా 4 రోజుల పాటు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11న శుక్రవారం కాగా తరువాత రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు. ఇక సోమవారం వినాయక చవితి కావడంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు చోట్ల బ్యాంకు కార్యకలాపాలు నడవవు. అలా 4 రోజుల పాటు బ్యాంకు సేవలు అందక ప్రజలు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరోవైపు సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు మరోసారి సమ్మె చేస్తామని నేతలు హెచ్చరించారు. అప్పుడు కూడా తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు.